మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటి ఎప్పుడు మహాగణపతిని పాడంగానే ప్రిడిక్షన్స్ చెప్పే గురువు గారు తాయితీగా కూర్చుని ఆయన సొంత పని ఏదో చేసుకుంటున్నారు, ఇస్త్రీ చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? లేదు లేదు, కాన్సెప్ట్ని మించి నేను ఎప్పుడు ఏది చేయను. యాక్చువల్గా శని రిట్రాగ్రేషన్ మనకి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు జరుగుతూ ఉంది. జూలై 27 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 11 వరకు. నాకు ఎందుకో ఆ సాటర్న్ రిట్రాగ్రేషన్, శని వక్ర సంచారంలో శని ఉన్నప్పుడు, అలాగే మనం చేసే ఇస్త్రీకి రెండిటికి ఏదో అవినాభావ సంబంధం ఉంది అనిపించింది. ఎందుకంటే మనం ఇస్త్రీ ఎలా చేస్తాం, ముందుకి వెనక్కి ఆ మడతలు పొయ్యేదాకా చేసి, కాదు కొంచెం హీట్ చేసి, మొత్తం మనం వేసుకునే బట్టలకు మంచి అపీరెన్స్ వచ్చేదాకా చక్కగా చేస్తాం. అలాగే శని భగవానుడు కూడా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తా రిట్రాగ్రేషన్ అంటే కార్మిక్ లెసన్స్, కర్మకారకుడు చేసిన కర్మకి తగ్గ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ రిట్రాగ్రేషన్లోనే ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్స్ కావచ్చు, గ్యాప్స్ వచ్చిన ఇష్యూస్ కావచ్చు, వాటిని సెటిల్ డౌన్ చేయడానికి ఏ రాశిలో ఉంటే ఈ ఇస్త్రీ పెట్టలేకే ఆయన కూడా ముందుకి వెనక్కి ఆ మడతలు పోయేదాకా మనల్ని కూడా అదింపెట్టి ఎంత స్ట్రెస్ క్రియేట్ చేస్తాడో అది జనరల్గా ఇస్త్రీ పెట్టి చూడంగానే నాకు గుర్తొచ్చింది. సో మొత్తానికి శని భగవానుడి యొక్క రిట్రాగ్రేషన్ ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది. సో ఈ ఇస్త్రీ పెట్టలేకే జనరల్గా మడతలు పోయేదాకా ఆయన రిట్రాగ్రేషన్లో ఏ రాశికి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వబోతున్నాడు, మనం ఎలా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది సో అనేది మనం ఇవాళ వీడియోలో ప్రతి రాశికి సంబంధించి తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక సాటర్న్ రిట్రాగ్రేషన్ ఇందా మనం చెప్పాక ఇస్త్రీ పెట్టాం, ముందుకి వెనక్కి మడతలు తీసే ప్రయత్నం. ఇక్కడ ఆయన ఫ్యామిలీ హౌస్లో ఉన్నాడు, ఫైనాన్షియల్ హౌస్లో ఉన్నాడు పైగా. కాబట్టి ఎప్పుడైతే సాటర్న్ లాంటి ప్లానెట్, ఇది సెకండ్ టైం రిట్రాగ్రేషన్, ఫస్ట్ టైం కూడా కాదు, ఏలినాటిసిన ఎండింగ్ పీరియడ్ పైగా. సో దిస్ ఈజ్ వెరీ టెస్టింగ్ పీరియడ్ టు యువర్ ఫైనాన్స్. ఆర్థిక పరిస్థితుల రీత్యా, కుటుంబంలో కొన్ని వస్తున్న మార్పులు చేర్పుల రీత్యా ఖర్చులు కూడా ఎక్సీడెడ్గా పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఎలా అంటే గత సంవత్సరం ఎవరన్నా ఇంట్లో సంతానానికి సంబంధించి ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, ఇప్పుడు ఈ సంవత్సరం డెలివరీ అవుద్ది, ఇక్కడి నుంచి ఇక పిల్లలకి సంబంధించి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇక బారసాలని అదని ఇదని ఇక వాళ్ళకి సంబంధించిన ఖర్చులు. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ పోయిన సంవత్సరం ఏదైనా ఇల్లు కొన్నారు, సో దానికి సంబంధించి ఇక్కడ ప్లానింగ్, ఇక్కడి నుంచి మీరు ఇంట్లోకి ఎంటర్ అయ్యారు, ఇక అక్కడి నుంచి మళ్ళీ దానికి సంబంధించి మనం కట్టాల్సినవి అయ్యి అలాగా. సో అలాగా ఎప్పుడైతే వాక్స్థానాలు ముఖ్యంగా సాటర్న్ రిట్రాగ్రేషన్లో ఉన్నాడు, సో ఈ టైంలో కొన్ని అనుకోని సమ్టైమ్స్, ప్రతిసారి అని కదా, కొన్నిసార్లు ఒక అవ్వని పని గురించి ఎవడో పిలిచాడని వాడితో డీలింగ్స్ మాట్లాడి డిసెంబర్ 11 అయ్యాక ఆడి క్యాన్సిల్ అంటాడు. ఎందుకురా నీతో ఇంత కంఠశోషణ నాకు అనవసరంగా మాట్లాడుకుని అన్నట్టు పరిస్థితులు ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ద టెస్టింగ్ పీరియడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. చెప్పాక ఇస్త్రీ ఫ్యామిలీ హౌస్లో కూడా శని ఈ రిట్రాగ్రేషన్, అసలే రిస్ట్రిక్టెడ్ ప్లానెట్, పైగా రిట్రాగ్రేషన్లో ఉండడం వల్ల కుటుంబంలో వచ్చే కొన్ని పొరపచ్చాలు ఏలినాటిసిన ఎండింగ్లో కామన్. అలాగే ఈ రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్ ఇన్ జనరల్గా మీకు ఎప్పుడైతే సెకండ్ హౌస్లో రిట్రాగ్రేషన్ జరుగుతూ ఉంటుందో ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కూడా సమ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా వచ్చే ఆస్కారాలు ఉండొచ్చు. ఎప్పుడైతే సెకండ్ హౌస్లో ఈ శని రిట్రాగ్రేషన్లో ఉంటాడు, ఈయన ఇస్త్రీ ప్రభావం డైరెక్ట్ 8th హౌస్ మీద కూడా ఉంటుంది. సో 8th హౌస్ అనేది మనకి ఇక్కడ హెల్త్ యాక్చువల్గా. సో సాటర్న్ రిట్రాగ్రేషన్ ఉన్నప్పుడు డైజెషన్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హెల్త్ మెడికేషన్లో ఉన్నవాళ్ళు, కంపల్సరీగా డైట్కి సంబంధించి ఎవరికైనా డైట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఈ సాటర్న్ రెస్ట్రిక్షన్లో మీరు ఇవి మెయింటైన్ చేయకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా ఆ హెల్త్ ప్రాబ్లం ఇంకా పెరిగే ఆస్కారాలు ఉంటాయి. సాటర్న్ రెస్ట్రిక్షన్లో ఉన్నప్పుడు మనం క్వాలిటీ ఫుడ్ అవి తీసుకోకపోవటం, కొన్నిసార్లు డైరెక్ట్ ఆ తీసుకున్న ఫుడ్ వల్ల కూడా కొంతమందికి హెల్త్ ఇంపాక్ట్ అవ్వటం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకని డైరెక్ట్ 8th హౌస్ మీద ఆయన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి 8th హౌస్ మీద సాటర్న్ రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్ ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో,
సో కాబట్టి ఎయిత్ హౌస్ అనేది ఇక్కడ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇంకా జాయింట్ అకౌంట్స్, మీ యొక్క ఇన్లాస్ అత్తగారు మామగారికి సంబంధించిన విషయాల్లోనూ ఈ అదర్ సోర్సెస్ ఇన్కమ్ అండ్ మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి స్పౌజ్కి సంబంధించిన ఇన్కమ్ విషయాల్లో కూడా సమ్ రిస్ట్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. సో ఏదైనా సరే ఫైనాన్షియల్గా సమ్ రిస్ట్రిక్షన్ అనేది, కొన్ని ఖర్చులు అనేవి కొంచెం అడ్వర్స్గా ఎక్కువగా అయ్యే ఆస్కారాలు, ఎక్కువగా మనం అనవసరమైన డీలింగ్ కోసం మన కంఠశోష ఎక్కువ దాని గురించి మాట్లాడి ఆ డీల్ ఇదవకపోవటం. సో ఏదైనా సరే ఈ సాటర్న్ రెట్రోగ్రేషన్లో ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా మీకు జనరల్గా జరుగుతూ ఉండేటైతే కనుక ఈ 4 months జూలై 27 నుంచి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 5 months కూడా ఫ్యామిలీ విషయాల్లో, బాండింగ్కి సంబంధించి, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్కి సంబంధించి, తీసుకునే ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ గురించి, ఇలా ప్రతి విషయంలో కూడా డెఫినెట్గా మీరు కొంచెం టేక్ కేర్గా ఉంటే కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క ఏలినాడ్స్ ఎండింగ్లో సాటర్న్ ఎఫెక్ట్ అనేది పెద్దగా కనిపించదు. సో కాబట్టి ఇక్కడ ఈ విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. సో అలాగే ఇక రెమెడీగా మనం డెఫినెట్గా శనికి మరి ఏలినాడు శని ఎండింగ్లో ఉంది కాబట్టి ఆయనకి బాయ్ చెప్తా. ఈ లాస్ట్ ఈ 4 months చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యామిలీ వైజ్, ఫైనాన్షియల్ వైజ్ తీసుకునే డెసిషన్స్ విషయాల్లో తప్పకుండా మీరందరూ కూడా ఈ రాశి వాళ్ళు ఏలినాటి శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటం, కుదిరితే ధనస్థానంలోనే శని ఉన్నాడు కాబట్టి కేజీ నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ ప్రతి శనివారం దానం ఇవ్వటం చేస్తే చాలా మంచిది. సో కాబట్టి మీ రాశి వాళ్ళు ఈ విషయాల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చెప్పిన రెమెడీ చేయండి. సో అలాగే ఈ 29వ తారీఖున జూలై 29 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. సో అలాంటి గురువుల్ని ఆరాధించి కృతజ్ఞతలు తెలిపే రోజుగా మనం చెప్పుకునేది గురు పౌర్ణమి ఈ 29వ తారీఖు. సో అలాగే చాలామంది అడుగుతుంటారు కామెంట్స్లో, సార్ మీరు మీ ప్రిడిక్షన్స్ మాకు చాలా ఉపయోగపడ్డాయి, మీకు ఎలా సాయం చేయగలం, ఎలా దక్షిణ ఇవ్వగలం అని. సో ఈ గురు పౌర్ణమి ఈ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఎవరన్నా గురుదక్షిణ ఇవ్వదలుచుకుంటే ఈ సందర్భంగా డిస్క్రిప్షన్లో ఉన్న విధంగా చక్కగా గురుదక్షిణ మీరు ఇవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.